నా పేరు సుభాషిణి అండి. నా కూతురు పేరు హాసిని లక్ష్మి. జనసేన ఆఫీస్ చుట్టూ, సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగాం, కానీ ఏ న్యాయము జరగలేదు. ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది. నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతా. మాకు ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, సెకండ్ నా భర్త శివనాగరాజు, నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు, నా మరిది శివకృష్ణ. ఈ 5గురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు. మనీ కోసం అదనంగా నాకు 10 లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈరోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త. అత్తమామలు వీళ్ళ ముగ్గురు, శివకృష్ణ కూడా బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న రాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది. వాళ్ళు నేను చూడకుండా ఆ పిల్ల ఆలోడి పాయిజన్ తీసేసుకుంది. ఈరోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తా. అతని ఇంటి ముందుకెళ్ళి మరీ చచ్చిపోతున్నాం. మా చావుకి ఆ 5గురు కారణం. విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, శివనాగరాజు, దుర్గా వెంకటేశ్వరరావు, శివకృష్ణ. ఈ 5గురే. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర దగ్గర పెట్టినా నా సమస్య తీర్చలేకపోయారు. అందుకే ఇంకా మాకు ఎవ్వరు ఏమీ చేయరు, మేమే చేస్తున్నాం సార్. దయచేసి మా చావుల కన్నా న్యాయం చేసి మా ఆత్మలకన్నా శాంతి చేకూర్చండి. మీకు దండం పెడతాం. మాలా ఇంకో ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు రాజకీయ నాయకులు అస్సలు ఆడుకోవద్దు.